ఎలక్షన్ల తర్వాత ఏపీలో పాలన మెల్లమెల్లగా మొదలవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ఫలిపై సంతకాలు చేసేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది కూడా ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాబు క్యాబినెట్లో మొత్తం 25 మందికి అవకాశం ఉంది. ఇప్పటికే 24 మంది మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో పాటు వారికి శాఖలు కూడా కేటాయించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఒకే ఒక సీటు ఖాళీగా ఉంది ఇప్పుడు. దీంతో ఆ బెర్త్ కోసం చాలామంది నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు పెద్ద ఎత్తున లాబియింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఆ బెర్త్ కోసం కేంద్ర మాజీ మంత్రి, గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సుజనా చౌదరి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఈ ఎన్నికలకు ముందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ సీటు దక్కించుకొని పోటీ చేసి ఏకంగా 53,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి, ఇంకా చెప్పాలంటే బీజేపీకి కూడా అంత సానుకూల వాతావరణం లేని విజయవాడ పశ్చిమ లాంటి నియోజకవర్గంలో బీజేపీ నుండి పోటీ చేసిన సుజన 53,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అంటే అది మామూలు ఘన విజయం కాదని చెప్పాలి. గతంలోనే కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజన ఈసారి తనకు చంద్రబాబు క్యాబినెట్లో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే తొలి విడతలో బీజేపీ జాతీయ నాయకత్వం సత్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు సుజన జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలు, కేంద్ర మాజీ మంత్రి కావడంతో అక్కడ నుండి లాభం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కేంద్ర బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే సుజనాకు మంత్రి పదవి ఇవ్వడంలో చంద్రబాబుకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఇక్కడే మరో చర్చ కూడా నడుస్తుంది. ఈసారి క్యాబినెట్లో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు ఒకరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. తమకు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద పట్టుతున్నట్లు తెలుస్తుంది. ఈసారి కూటమి నుండి మొత్తం 7 క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ ఎన్నికలలో ఈ సామాజిక వర్గం వన్ సైడ్గా కూటమికి విజయం కృషి చేసింది. బీజేపీ తరపున అయితే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ నుండి అయితే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు రేసులో ఉన్నారు. మరి చంద్రబాబు క్యాబినెట్లో ఈసారి బెర్త్ దక్కించుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి. వీళ్ళే కాదు, ఇతర కులాలకు చెందిన నేతలు కూడా చాలామంది ఆ పదవిపై కన్నేశారు. అంతేకాదు, మొన్నటి మంత్రివర్గ కూర్పులో కొందరు సీనియర్లకు అవకాశాలు దక్కలేదు. వారి నుండి కూడా ఒత్తిడి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు మనసులో ఎవరున్నారో, ఎవరికి ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారో చూడాలి.